ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొల్లి యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మే 20న దేశవ్యాప్త హర్తాల్కు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునివ్వడం జరిగింది. మే 20న గ్రామీణ సమ్మెను, గ్రామీణ నిరసనలను పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో చేపట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీల మీద, పేదల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఉంది. ప్రతి బడ్జెట్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తా ఉంది. రోజు రోజుకేమో కూలీల సంఖ్య పెరుగుతా ఉంది. కూలీల సంఖ్యను బట్టి నిధులు పెంచి పనులు కల్పించవలసిన బీజేపీ నిధులు తగ్గించి పనులు తగ్గిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. చాలా దారుణం ఏందనంటే, కనీస కూలీ 800 ఇవ్వవలసి ఉంటే ఉపాధి హామీలో 310 రూపాయలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి 310 తోటి ఏ కుటుంబం అన్న పోషించుకోగలదా? 310 ఏమో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే కొలతల పేరుతోటి 200, 225, 250 రూపాయలు కూలీ పెరిగే పరిస్థితి లేదు, వచ్చే పరిస్థితి లేదు. అందుకని వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా డిమాండ్ చేసేది ఏంటంటే, కనీస కూలీ 800 రూపాయలు ఇవ్వాలి, ఉపాధి హామీలో 200 రోజుల పని దినాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఉపాధి హామీలో గానీ జనరల్ కూలీకి పోయే సందర్భంలో అనేక మంది వ్యవసాయ కార్మికులు చనిపోతా ఉన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధి హామీలో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ధరలేమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు బీజేపీ నిన్ననే గ్యాస్ ధర 50 రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది. మరి మరొకసారి కూలీలు, పేదలంతా కట్టెల పొయ్యిల మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రైతు గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా మద్దతు ధర కావాలని, ఈ ఉపాధి హామీలో బడ్జెట్ నిధులు కేటాయించాలని, ఇలాంటి సమస్యల ఆధారంగా వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు అందరూ కూడా గ్రామీణ నిరసన కార్యక్రమాన్ని మే 20 తారీఖు ఉంది కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతా ఉంది.